ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి జడ్జిమెంట్స్ అందరూ పాస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కామెంట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు అమ్మాయిల పాపమా అబ్బాయిల పాపమా, అసలు మనుషులే పాపమా? సోషల్ మీడియా పాపం, ఆ ఫోన్ స్క్రీన్ పాపం, ఆ కీప్యాడ్ పాపం, ఆ ఇంటర్నెట్ పాపం. అబ్బాయిలు కూడా ఫెమినిస్ట్లుగా ఉంటేనే సొసైటీ చాలా బాగుంటుందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఫెమినిజం ఈజ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ టు బిలీవ్ ఇన్ ఆపర్చునిటీస్ ఈక్వల్లీ. నువ్వు ఆడదానివైనందుకు, నువ్వు మగాడివైనందుకు నీకు అవకాశాలు కోల్పోకూడదు, అవకాశాలు వచ్చి పడకూడదు. నిజంగానే గుండె మీద చేసుకొని చెప్పండి, సమానత్వం అనేది ఉందా? గొంతు చించుకొని అరిస్తే కానీ నాకు కావాల్సింది నా వరకు రావట్లేదు, లేకపోతే నేను ఏడిస్తే కానీ నాకు దక్కాల్సింది నాకు దక్కట్లేదు, లేకపోతే ఇంకేదో తెగబడితే కానీ నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వట్లేదు అంటే నువ్వు నేను సమానం కాదు. మనం ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇలా డ్రెస్ చేసుకుంటే చాలా తప్పు అంటే చీర కట్టుకొని బొట్టు పెట్టుకుంటేనే మంచి అమ్మాయి. I was wearing a tank top, sleeveless tank top one day. My dad shouted at me, how dare you go outside like that? నిండు ఎండాకాలం నాన్న, మే నెల. మా నాన్న కళ్ళలో నీళ్ళు తిరిగి మా నాన్న షాప్కి వెళ్ళి 10 రకాల 10 కలర్ల ట్యాంక్ టాపులు తీసుకొచ్చి ఇంట్లో వేసుకో, బయట వేసుకో, ఎవడన్నా అడిగితే నా పేరు చెప్పు అన్నాడు మా నాన్న. నా బాధ అంతా ఏంటి తెలుసా అండి, మర్డర్లు చేసి రేపులు చేసి ఏవేవో చేసిన వాళ్ళేమో ఏమి క్వశ్చన్లు ఉండవు. ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే దానికి 100 క్వశ్చన్లా. ఏంటంటే నీ ఇన్స్టింక్ట్ బయటపడిపోతుంది, ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నువ్వు దాన్ని ఏదైనా అనేయాలి, దానికి రేప్ థ్రెట్ ఇచ్చేయాలి. సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఏ ఆడపిల్ల ఏ బట్టలు వేసుకొని కనపడినా నువ్వు ఏ దృష్టితో చూస్తావు అనేది నీ డెసిషన్. అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో ఎవ్రీవన్. సో ఈ పాడ్కాస్ట్ చాలా చాలా స్పెషల్ అండ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే చాలా పాడ్కాస్ట్లు చేశాను, ఫిల్టర్డ్ ముచ్చట్లు పెట్టాను, ఎడిటింగ్లో కొన్ని తీశారు, బట్ ఇది అన్ఫిల్టర్డ్ ముచ్చట్లు అనమాట. అండ్ దేని గురించి అంటే నేను చెప్పను, కైండ్ ఆఫ్ సస్పెన్స్ మీకు. అండ్ చాలా అమేజింగ్గా బ్యూటిఫుల్గా అండ్ రాగా మాట్లాడడానికి మనతో వచ్చేసారు లిరిక్ రైటర్, డైలాగ్ రైటర్, స్క్రీన్ రైటర్ అండ్ ఆథర్. షీఈస్ నన్ అదర్ దాన్ కడలి గారు, కడలి సత్యనారాయణ గారు. సో లెట్స్ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అండ్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ విత్ హర్. హలో కడలి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. అసలు కడలి అనే పేరు అమ్మ నాన్నలు పెట్టిందా లేకపోతే రైటర్ అయ్యాక మీరు పెట్టుకుందా? లేదు, వాళ్ళే పెట్టారు, నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు. అంతేనా? లేదు, మా నాన్న రచయిత, నాన్నగారు కూడా. సో ఆ జీన్స్, ఆ హెరిడిటరీ అలా వచ్చేసింది అనమాట, అంతేనా? యా, యూ కెన్ సే సో. ఆల్సో నేను కూడా కష్టపడి నేర్చుకున్నా. ఓకే, రైట్. ఫస్ట్ పాయింట్లోకి మాట్లాడుకుంటే మనము ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎక్కడో అండర్ రేటెడ్ అని అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు అవే లైఫ్ సేవింగ్ ఎమోషనలీ అండ్ మెంటల్లీ అనిపిస్తుంది. సో వై దే ఆర్ సో అండర్ రేటెడ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్? ఎవరో కొన్నిసార్లు అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు యునో ఐఎమ్ నాట్ లైక్ అదర్ గర్ల్స్, నేను అందరు అమ్మాయిలా కాదు అని మనం ఫీల్ అయిపోయి ఎవరన్నా అబ్బాయిలు వచ్చి షీజ్ ఆఫ్ లెస్ డ్రామా, యునో అంత డ్రామా ఉండదు, అంత డ్రామా అంటే చాలా పొగడతలా తీసుకునేదాన్ని. నేనే కాదు, చాలా మంది. బట్ దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు రియలైజ్, నో, ఐ యామ్ లైక్ అదర్ గర్ల్స్, ఐ వాంట్ బీ లైక్ అదర్ గర్ల్స్. ఏంటి అదర్ గర్ల్స్ లా ఉండడం అంటే ఏంటి? మీ అందరిలాగా, అందరు అమ్మాయిలాగా ఉండడమే అండి. ఇట్స్ నైస్. నేను అమ్మాయినే కదా, అమ్మాయిలా కాకపోతే ఎలా ఉంటుంది? దాన్ని ఎందుకు అంత డిజైన్ చేసుకోవాలి మనం? ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ చిన్నప్పుడు కూడా మనం రకరకాల కండిషనింగ్ వింటూ పెరుగుతాం. ఇందుకే అంటారా 2 కప్పులు ఒక చోట కలిసి ఉండవని. ఎవరన్నారా మాట? ఏ మగాడు అని ఉంటాడు. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేంటిది? ఏంటి అసలు? ఎవరు చెప్పారు? వచ్చింది అది? ఎవరో గిట్టనోళ్ళు ఎవరో అని ఉంటారు. అంతేనా? అంటే అండ్ దెన్ ఐ రియలైజ్డ్, 2 ఆడవాళ్ళు లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళు కలిసి ఉంటే ద creativity, the talk, the energy and the positivity, you know, solutions kuda, not just logically but also emotional presence, అది చాలా ఎక్కువ ఉంటుంది. అది తట్టుకోలేక ఇట్లాంటి చెత్త సామెతలన్నీ పుట్టించారేమో అనిపిస్తుంది.
అయితే అమ్మాయిలు కలిస్తే గాసిపింగ్ ఎక్కువగా ఉంటుంది అంటారు. కొంతమందికి అది స్ట్రెస్ రిలీవింగ్‌గా అనిపిస్తుంటది. Yeah. కరెక్టేనా? Could be possible, yeah, because you feel safe to talk anything over with them, and you talk shit and you talk Good which things as well. matters. Yeah. You make sense, you make nonsense. Everything is nice in female friendships. Okay. There's no judgment, there's no logical answering. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేసేస్తా లేదు, వాళ్ళు చేయరు. ఓ యా ఐ బిన్ దేర్, అలా అయింది. వింటే చాలు. వింటారు. వి లిసన్ అండ్ వి డోంట్ జడ్జ్. సీక్రెట్స్ పెట్టుకోరు అమ్మాయిలు అని అంటూ ఉంటారు. నాకు వాళ్ళు కూడా పెట్టుకోరు. అసలు సీక్రెట్ అనేది పెట్టుకోవడానికి కాదు. సీక్రెట్ అంటే ఎవరికి చెప్పకూడదు. అలా ఏం లేదు, రహస్యంగా ఉండాలి. ఒక్క సీక్రెట్ కూడా చెప్పకుండా ఉండలేం కదా మనుషులం మనం. ఎందుకు అలాగా? లైక్ that is there, I mean, like నేచర్ అంతే. yeah, it goes. Maybe after 10 years it comes out, maybe after 20 years it comes out. Some may die with you, but it haunts you. I don't think there's such a thing called సీక్రెట్ అనే బుక్ చదివావా? చదవలేదు భయ్య. వాళ్ళే సీక్రెట్ అని రాసాక చదివితే బాగోదని చదవలేదు. ఇప్పుడు లైక్ కొంతమంది సీక్రెట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, బయట వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి. కైండ్ ఆఫ్ అఫేర్స్ అని దానికి ఒక పేరు. అవి ఇప్పుడే కాదండి, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. There's nothing new. We got different names for that. Maybe we never know. Vocabulary ఇప్పుడు దొరికింది మనకి. సిచ్యువేషన్షిప్ అనే ఒక పదం ఇన్నాళ్ళకి దొరికింది మనకి. ఒకటేనా? పాకెటింగ్, బెంచింగ్, ఫ్లింగ్, ఇవన్నీ తెలియవా మీకు? ఇప్పుడు చాలా చదువుకున్నారు రోయ్. చదువుకోలేదు. తెలుసు. నేను కూడా గూగుల్ చేస్తా అప్పుడప్పుడు. బెంచింగ్ అనేది ఏదో బ్రెడ్ క్రంబింగ్ అని ఒకటి, అదేదో చదువుతాను. ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఇదివరకు కూడా ఉన్నాయి, కానీ వీటిని ఈ పదంతో పిలుస్తారా అని ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఆబ్వియస్లీ ఉండుంటాయి కదా. ఇప్పుడు ఏంటి, మీకు ఒక అబ్బాయి అంటే ఇష్టం ఉంటుంది, లేకపోతే ఒక మనిషి అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఆ సిచ్యువేషన్ ఉంటుందా లేదా తెలియని పరిస్థితుల్లో ఉండుంటారు. దాన్నే సిచ్యువేషన్షిప్ అంటున్నారు. ఇదే ఒకప్పుడు ప్రేమ, వర్కౌట్ అయితే పెళ్ళి, అవ్వకపోతే బ్రేకప్. ఒకప్పటికి అదే వొకాబులరీ. ఇప్పుడు వొకాబులరీ పెరిగింది అంతే. నౌ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ మోర్. అంటే ఈ సిచ్యువేషన్షిప్స్, బ్రెడ్ క్రమింగ్, ఈ కొత్తవన్నీ ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయి, పేర్లు ఇప్పుడు వచ్చాయి, బయటపడ్డాయి. అయి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పుడు మీరు యాంకర్ మాట్లాడాల్సిన మాటలు మాత్రమే కాదు, మీరు మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో ఏది విన్నా అది మనం మాట్లాడేస్తాం. అవును, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. బికాస్ వీ హ్యావ్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ అరౌండ్ అస్. సో వీ నో ద వొకాబులరీ సో వెల్. అలానే నాకు తెలుసు, అలానే ఈ వర్డ్స్ అన్నిటికీ మీనింగ్ వచ్చేసినట్టుంది. గ్యాస్ లైటింగ్ కూడా అంతే కదా. ఏంటంటే మన తప్పు ఉండదు, కానీ మన తప్పు ఉందని మనమే నమ్మేసేలాగా అవతల వాడు మాట్లాడేస్తే, అమ్మో వాడు మాటలతో బురిడి కొట్టించేస్తాడు అనే వాళ్ళేమో 20 సంవత్సరాల ముందు. నౌ ఇట్స్ లైక్ హీ గ్యాస్ లైట్స్ మీ. అంతే కదా. అంతే. నాకు తెలిసిన విషయాన్ని ఆల్రెడీ మళ్ళీ నువ్వు వచ్చి ఒక ఏంటి నీకేం తెలియదులే అన్న చిన్న చూపులో నువ్వు నాకు చెప్పి నువ్వు మగాడివి అయినట్టు మాట్లాడినంత మాత్రాన దట్ గై మ్యాన్స్ ప్లేన్స్. Now we have a word for everything. అయితే పాపం జెన్సీ కిడ్స్ తప్పేం లేదు, ఇవన్నీ వాళ్ళు సృష్టించినవి అది ఎప్పటి నుంచో ఉన్నాయి, పేర్లు పెట్టారు అంతే. పేర్లు కూడా వచ్చాయి, మనం పెట్టింది అనుకో. ఎగ్జాక్ట్లీ, పేర్లు కూడా ఎప్పటి నుంచో ఉండుండొచ్చు, మనకంత యాక్సెస్ లేదు కదా ఇంటర్నెట్. ఓకే, మన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసి అందులో ఓపెన్ చేసి చదువుకొని ఓహో ఇది అని రియలైజ్ అవ్వడానికి మనకి 40 ఏళ్ళు వచ్చేస్తాయి. సో అయితే ఇందాక మనం ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక ఫ్రెండ్షిప్ని ఒక టీనేజ్ నుంచి నెక్స్ట్ మదర్హుడ్ బియాండ్ దట్ వరకు కూడా కొంతమంది క్యారీ ఓవర్ చేస్తూ ఉంటారు. ఆ కన్సిస్టెంట్ ఫ్రెండ్షిప్స్ని ఎలా మెయింటైన్? మీరే చెప్పాలి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి? 6th నుంచి ఫ్రెండ్, 7th నుంచి? 6th క్లాస్ నుంచి వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్. మీరు చెప్పండి, కూడా కొట్టుకోలేదా మీరు మధ్యలో? కొట్టుకున్నాము, మాట్లాడడం మానేసాము, మళ్ళీ కలిసిపోయాము. నా ఎవ్రీడే మాట్లాడతాం. గొడవలు అవుతాయి. అయితే డెఫినెట్లీ. ఎలా రిజాల్వ్ చేస్తారు? అంటే అక్కడ రిజాల్వ్ చేయడానికి ఏం లేదు, నా గురించి తనకు, తన గురించి నాకు తెలుసు. సో అక్కడ ఇష్యూ ఏం ఉండదు. గొడవలు అంటే మాక్సిమం ఇప్పుడు గొడవలు కూడా మానేసాం. అయిపోయింది, ఫేస్ కూడా అయిపోయింది. గొడవలు ఏం పడము, ఒకరి బాధలు ఒకరు వింటాం అంతే. సొల్యూషన్లు కూడా ఏం ఇచ్చుకో, జస్ట్ వింటాం అంతే. ఉండాలి, ఒకళ్ళు వినడానికి ఉండాలి. అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ తో కూడా అంతే. నాకు ఒక బంచ్ ఆఫ్ ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటారు. అబ్సల్యూట్లీ నో జడ్జ్మెంట్, అసలు అబ్సల్యూట్లీ నో లాజికల్ ఆన్సర్స్, అబ్సల్యూట్లీ నో షేమింగ్ దేర్. అసలు లేదు అక్కడ. నిన్న
నేను నక్షిత ఫోన్ చేసి ఏడుస్తుంది వీడియో కాల్లో. ఏంటి అంటే లోన్లీగా ఉంది నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరా, అవధబిల్ ఉంటుంది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నేను ఇక్కడ ఒకదాన్ని, నాకు కూడా ఏడుపు వస్తుంది అంటే ఇద్దరం కలిసి ఫ్లో యాప్ ఓపెన్ చేసుకొని అరే మన ఇద్దరు కోవిలేషన్ అవుతుందిరా, అందుకే మన హార్మోన్స్ బాగా ఎమోషనల్గా ఉన్నాం మనం ట్రూ అనేది. దాన్ని మీ రియలైజ్డ్. అది సాయంత్రం ఫోన్ చేసి నాకు రైట్ సైడ్ నొప్పి వస్తుంది అని అంది. ఏం లేదు, ఎగ్ రిలీజ్ అయి ఉంటుంది అందుకే నొప్పి వస్తుంది. ఈ రోజు పొద్దున్న నాకు నొప్పి వచ్చింది, దానికి చెప్పాను సైకిల్ సింకింగ్ ఏంటే కాంటినెంట్స్ దూరంలో ఉండి కూడా అంటే మరి రోజు కన్సిస్టెంట్ గా నీతోనే మాట్లాడతాను కదా నేను. డెఫినెట్లీ ఐ మీన్ లైక్ ఇట్ హ్యాపెన్స్. నిజంగానే మూడ్ స్వింగ్స్ కంపల్సరీ ఉంటాయి 100%. నేను నమ్ముతాను. జస్ట్ బిఫోర్ అవర్ పీరియడ్స్, ఆఫ్టర్ అవర్ పీరియడ్స్, డ్యూరింగ్ అవర్ పీరియడ్స్. దాన్ని ఎందుకు వేరే అబ్బా మూడ్ స్వింగ్స్ వచ్చేసారా ఈ అమ్మాయికి అని అంటారు. వై కాంట్ ఐ అండర్స్టాండ్? I think our parents, your mother and my mother also had same thing. Maybe they must be cranky sometimes. Definitely. Ovulation time లో కూడా సిమిలర్ 2 రోజులు ఉంటాయి. పీరియడ్స్ అప్పుడు వారం ముందు వారం తర్వాత ఉంటాయి. ఆ నొప్పి మరి నీ బాడీలో ఇంకొక బై ప్రోడక్ట్ రావడానికి ఒక ఎగ్ రిలీజ్ అయ్యి అది నువ్వు రిజెక్ట్ చేస్తే అది నేను వెళ్ళిపోతున్నా అని ఇరిగిపోయి నీ బాడీలోంచి మళ్ళీ బ్లడ్లోంచి బయటకు వచ్చేస్తుందంటే దేర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. దిస్ ఈజ్ ఎ హోల్ సిస్టమ్ వర్కింగ్ ఫర్ అ బేబీ టు కమ్ అవుట్ విచ్ ఏ మ్యాన్ డజంట్ హ్యావ్. యా వీ హ్యావ్ ఎ సెపరేట్ సిస్టమ్ కాల్డ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్. ఒక సిస్టమ్ ఉంది. ఏంటి, ఒక 2 ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్, ఒక యూటరస్, అదే కదా. అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మోస్ట్ ఆఫ్ ద గ్లాండ్స్. ఏంటి, థైరాయిడ్ కి, పిచ్యుటరీకి, వీటన్నిటికీ మళ్ళీ హార్మోనల్ డిఫరెన్సెస్. ఏంటి, ఇదంతా ఒక నెల సైకిల్. ఒక నెల సైకిల్లో ఒక 4 ఫేజులు, ఒక్కొక్క వారం. అసలు ఈ ఫీమేల్ బాడీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి? నిజమే కదా కదా. ఇది ఎప్పుడు నెలకొక్కసారి నువ్వు ప్రాసెస్ చేస్తూ ఉండాలి. నీ బాడీ అది తీసుకొని అయ్యో ఈ మంత్ ఇది నాకు బేబీ ఇవ్వలేదని డిసప్పాయింట్ అయ్యి నీకు బ్లడ్ ఇస్తుంది. కరెక్ట్. ఇట్స్ అ పీరియడ్. అండ్ అఫ్ కోర్స్ దేర్ విల్ బి mood swings and it has become a part of a woman's life, not just from today, yesterday or few centuries before. It's there from the right beginning. అప్పటి నుండి కూడా అలానే అలవాటు అయిపోయారు. అగైన్ వీ గాట్ ద యాక్సెసిబిలిటీ, అగైన్ వీ గాట్ ద ఇంటర్నెట్, వీ గాట్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీస్. ఇదివరకు డాక్టర్లు కూడా మనకు అర్థం కాదని చెప్పేవాళ్ళు కాదు. నౌ డాక్టర్స్ టాక్ వెల్ బికాస్ వీఆర్ అండర్స్టాండబుల్. అంటే నౌ వీఆర్ అండర్స్టాండింగ్. Now if we don't know anything, now like I go to my doctor and sometimes I freak out. ఏంటి, నేను హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, నాకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది. నేను ఈ విషయం మా డాక్టర్కి చెప్పేస్తుంటా రివర్స్లో. మా డాక్టర్, నేను కదా నీకు అది చెప్పాలి, నీకు ఏది ఉందో నువ్వు చెప్తావు ఏంటంటే నేను గూగుల్ చేశాను సిమ్టమ్స్ అన్ని. కరెక్ట్. అంటే ఆవిడ అన్ని టెస్ట్లు చేసి నీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, అదే చెప్పి నేనే కదా చెప్పాను నీకు. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటాం. వెళ్తే కొన్నిసార్లు ఐ గో టు మై గైనాక్ ఫర్ ఇమోషనల్ సపోర్ట్. I know there's nothing wrong in my body, but I freak out. Yeah, obviously. Oh my God, that freaks me out like crazy. నేను ఒకసారి వెళ్ళి నాకేదో అయిపోతుంది, నాకేదో. మా డాక్టర్ చాలా మొహం పైన చూసి జిమ్కి వెళ్ళు, యోగా చేయి, నీ బాడీని ఫిజికల్గా నువ్వు కష్టపెట్టు, అప్పుడు నీ బాడీ నిన్ను కష్టపెట్టు. సో ఆ టైంలో మనల్ని కంఫర్ట్ చేసే ఒక పర్సన్ ఉంటే బాగుండు, మనల్ని రైట్ వేలో ట్రీట్ చేయాలి అని ఫ్రెండ్షిప్స్ ఉన్నారు. అందుకే ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అబ్బాయిలు అర్థం చేస్తారు. I don't, అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. All these other girls who have their partners emotionally helping you out, doesn't give you logical solutions. Good for you, very lucky, very very lucky girls. But if you don't have such people, talk to your female friends. అంతే. ఎందుకంటే సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ దెమ్ ఆల్సో. దే ఆర్ ఆల్సో లోన్లీ యాజ్ యు ఆర్. They can understand better. Yeah. It's not some alien thing. Adi ippudu abbayiki it might be an alien thing. Of course he listens to it. He listens to people talking about it, to his mother, to his sisters, to his friends, wife, girlfriend, whatsoever it is, but he cannot experience it. But your female friends experience it as you do it. Correct. And they get it, simply they get it.
అయితే విమెన్ నేచర్ అంటేనే ఫ్రెజైల్‌గా, సెన్సిటివ్‌గా ఉండాలి అంటారు. సో, ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది బోల్డ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. వాళ్ళని చాలామంది అమ్మాయేంటి ఇంత బోల్డ్‌గా ఉంది. బోల్డ్ అనే పదానికి అర్థమే మార్చేసారు యాక్చువల్‌గా చెప్పాలంటే. బోల్డ్ ఈస్ నథింగ్ బట్ బ్రేవరీ అంతే. Yeah, bold. Not to afraid of anything. Now the meaning of bold has Exposing. become to vulgarity. అంతే. అవును. అట్లా అయిపోయింది. బోల్డ్ సినిమా తీసాడు ఆయన అంటే ఏంటి అందులో వల్గారిటీ ఉందో, ఎక్స్‌పోజింగ్ ఉందో, స్కిన్ షో ఉందో, ఎనీథింగ్. దట్స్ నాట్ బోల్డ్. ఎందుకలా? అంటే విమెన్ నేచర్ ఏంటి అసలు యాక్చువల్‌గా? అది మనిషికే 2 ఉంటాయండి. ఫెమినినిటీ ఉంటుంది, మాస్కులినిటీ ఉంటుంది. ఉంటుంది. సిచ్యువేషన్‌ని బట్టి ఏదో ఒకటి బయటకు వస్తూ ఉంటుంది. ఐఎమ్ ఎ వుమెన్. హ్మ్. నాకు మేజర్‌గా నాకు ఫెమినినిటీ ఉంటుంది. మాస్కులినిటీ కూడా నాలో ఉంటుంది. అది నా సిచ్యువేషన్‌ని బట్టి వస్తుంది. ఇప్పుడు నేను ఐ ఫీల్ సేఫ్ విత్ సంబడీ. Automatically my soft nurturing side comes out. I don't feel safe with somebody. Automatically my masculinity comes out, where I behave very strong. I pick up my own bags. I don't ask for help, even if it out strengthens me. కొన్నిసార్లు నా బలానికి మించి ప్రదర్శించాల్సి వచ్చింది. That time you will show your I have to. masculinity. I will. That's how. అది కోపింగ్ అప్ మెకానిజం నా బాడీ నాకు చెప్పేది. వాడెవడో నేను తేడాగా చూస్తున్నాడు, నువ్వు రఫ్గా కనపడాలి కడలి అని నా బాడీ నాకు చెప్పిద్ది. నా బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తే నేను నవ్ ఐ గో హోమ్, ఐ యామ్ విత్ మై పీపుల్ అండ్ ఓకే యు ఆర్ సేఫ్ హియర్, నో వన్స్ గోనా జడ్జ్ యూ, నో వన్స్ గోనా టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. అంటే ఐ యామ్ ఫ్రీ, ఐ యామ్ సాఫ్ట్ లైక్ ఎ ఫ్లవర్. అబ్బాయిలు కూడా సాఫ్ట్ గా ఉంటేనే ఈ మధ్య అమ్మాయిలు ఇష్టపడుతూ ఉన్నారు. బోత్ వేస్ మాస్కులినిటీ ప్రదర్శించాలి, కూడా ఫెమినైన్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు చూపించగలగాలి. సాఫ్ట్ నేచర్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు యాక్టర్ ఝాన్సీ గారు ఉన్నారు కదా, యాంకర్ ఝాన్సీ గారు ఐడియా ఉన్నారు, యాక్ట్రెస్. ఎస్, ఝాన్సీ గారు ఆవిడ షీఈ్ ఇంటూ థియేటర్ నౌ. అవును, షీ హెస్ డన్ వన్ థియేటర్ ప్లే చూసాను. ఇట్స్ కాల్డ్ పురుష సూక్తం అండ్ షీ ఇన్వైటెడ్ మీ ఫర్ ఇట్. ఐ వెంట్ దేర్ అండ్ ఐ లవ్ దట్. ఆవిడ ఏం చెప్తారు అని అంటే, నువ్వు మగాడిగా ఉండాలి అంటే రఫ్గా ఉండాలి. సినిమాలు కూడా అలానే ఉన్నాయి. ఏంటి టాక్సిక్ మాస్కులినిటీని చాలా గ్లోరిఫై చేసి చూపిస్తాం మనం. 10 మందిని కొడితే అది చాలా చప్పట్లు కొడతాం మనం. 10 మందిని తిడితే మనం చాలా హీరో. లేదు, ఇంటికి వచ్చి తల్లి ఒడిలో పడుకున్నోడు కూడా మగాడే, ఈక్వల్లీ మగాడు. అదే బయటికి వెళ్ళి అంత ఫిజికల్ దెబ్బని తట్టుకొని ఆ భుజం విరిగినా కూడా స్ట్రాంగ్గా నిలబడి మళ్ళీ ఏడ్చినోడు కూడా మగాడే, ఏడవాలి. అండ్ అది ఈక్వల్గా ఉంటుందండి. మగాళ్ళలో కూడా ఫెమినినిటీ ఉంటుంది. కానీ మన సొసైటీ ఏంట్రా వాడు ఆడంగోడా, ఏడుస్తున్నాడు, అలాంటి ఏడవడం ఏంటి, అలాంటి మాటలు మాట్లాడితే మరి పాపం వాళ్ళకి హార్ట్ అటాకులు రాక ఏమొస్తాయండి. ఇది చూసాను నేను. 70% హార్ట్ అటాక్స్. నేను చిక్లిట్లో అదే రాశాను. ఐ హ్యావ్ ఎ హోల్ చాప్టర్ అబౌట్ దట్, హౌ పీపుల్ కండిషన్ డిఫరెంట్ జెండర్స్ టు ఫాల్ ఇన్ టు డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఇలా ఉంటేనే నువ్వు మగాడు, ఇలా ఉంటేనే నువ్వు ఆడు. అలాంటి రూల్స్ ఏం లేవు. ఒకవేళ ఎవరన్నా మీకు ఉన్నాయని చెప్తే బ్రేక్ ఎవ్రీ డ్యామ్ రూల్. సో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి జడ్జ్మెంట్స్ అందరూ పాస్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి కామెంట్ టైప్ ఉంది, ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు అమ్మాయిల పాపమా అబ్బాయిల పాపమా, అసలు మనుషులే పాపమా? సోషల్ మీడియా పాపం, ఆ ఫోన్ స్క్రీన్ పాపం, ఆ కీప్యాడ్ పాపం, ఆ ఇంటర్నెట్ పాపం. పాపం ఇంటర్నెట్కి ప్రాణం ఉంటే విలవిల్లాడిపోయేది. ఈ మధ్య ఒక ఆవిడ చేస్తోంది, ప్రతిదానికి ప్రాణం ఉంటే ఎలా మాట్లాడిద్దా, సావేజ్ అక్కయ్య. తను ఎక్సలెంట్ చేస్తున్నారు. అంటే నిజంగా బంగారానికి ప్రాణం ఉంటే ఎలా మాట్లాడిద్ది, గోడ మీద బల్లికి ప్రాణం ఉంటే ఎలా మాట్లాడిద్ది. నేను రీసెంట్గా ఐ కమెంటెడ్ రీసెంట్లీ ఆన్ హర్ పోస్ట్. అసలు బీన్ ఎ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్ అండి. మీ టూ. యా, కొత్త కోడల్లాగా నేను వంట చేశాను, ఇంటర్నెట్ రీఛార్జ్ చేశాను, గూగుల్ రివ్యూ పెట్టేయండి నా వంట ఎలా ఉందో. సీరియస్లీ అసలు ఒక్కొక్క మా అమ్మాయి గొప్పలేమని చెప్తున్నా, కొడుకు నిండిపోయి వెళ్ళి పడుకుంటారు. వాళ్ళ అమ్మాయి అత్త వాళ్ళ అమ్మాయి. ఇట్స్ సో క్యూట్, ఇట్స్ సో రిలేటబుల్, ఇట్స్ సో ట్రూ, వెరీ ట్రూ. నేను కూరగాయలు ఇలా సగం కట్ చేస్తే అలా కోస్తే ఆస్తులు అమ్ముకోవాలని తిట్టండి నన్ను. ఈ రోజు ఏం తిట్టలేదేంటి, మీ ఒంట్లో బాగాలేదా, మందులేసుకోవాలా. అసలు ఆ యాస కూడా ఎక్సలెంట్ ఉంటుంది కదా అసలు. ట్రూ, వెరీ ఫన్నీ దట్ వుమన్. అయితే నేను ఫెమినిస్ట్, మీరు ఫెమినిస్ట్.
హైఫై. ఐ థింక్ వీ షుడ్ ఆల్ బీ ఫెమినిస్ట్. అబ్బాయిలు కూడా ఫెమినిస్ట్లుగా ఉంటేనే సొసైటీ చాలా బాగుంటుందని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. అవును, కరెక్ట్ మీ ఫెమ్ రాంగ్. No, you are not wrong. You are absolutely right. 100,000% right. రైట్. So I would gift you something for saying నేను this. రైటర్ని కాదు కాబట్టి ఎందుకు అలా అనుకుంటున్నానో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్, బట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్. ఎందుకు అలా? Yeah, because we have wrong definitions of feminism. I told this 100 times in 100 videos. I think I will tell this forever until I die. Yeah, I want to tell yes, definitely we have to. Yeah, I want to tell people feminism is not something that you think which it is. Feminism is a beautiful concept to believe in opportunities equally, no irrespective of your gender. నువ్వు ఆడదానివైనందుకు, నువ్వు మగాడివైనందుకు నీకు అవకాశాలు కోల్పోకూడదు, అవకాశాలు వచ్చి పడకూడదు. నీ సెరిబ్రల్ ఆపర్చునిటీ ఈక్వల్గా నడవాలి. ఇదే డెఫినేషన్, వెరీ బేసిక్. అండ్ ఇక్కడ నేను కానీ లేకపోతే ఇంకొక ఆడవాళ్ళు కానీ మాకు అవకాశం సరిగ్గా మీకు దొరికినంత దొరకట్లేదు అని మేము వచ్చి మీ దగ్గర ప్రజెంట్ చేస్తున్నాము అంటే అదంతా ఒకప్పుడు ఇప్పుడు ఏం లేదు అని మీరు అనేస్తారు మమ్మల్ని. మీరు అలా అనేస్తున్నారు అంటే మీరు చూస్తున్న సర్కిల్లో మీకు బాగుందేమో, మాకు బాగాలేదు. నాకే బాగాలేదంటే ఎక్కడో పల్లెటూరులో ఉన్న ఆడపిల్లల పరిస్థితి ఏంటి? సో ఈక్వాలిటీ లేదు వీళ్ళంతే. ఇక ఇందుకే మన విమెన్ కార్డ్ ప్లే చేస్తారు అనేది ఇందుకే ఇట్లాంటివన్నీ మాట్లాడతాం కాబట్టి. ఏంటి ఉమెన్ కార్డ్ ప్లే చేస్తే అంత పాపం ఏంటి అసలు? కొన్ని హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ ఉంటాయి విమెన్ కి. విమెన్ కార్డ్ ప్లే చెయ్యమండి మనం జస్ట్ ఉమెన్. మనం ఉమెన్ అయినందుకు, మనం మాట్లాడుతున్నందుకు ఉమెన్ కార్డ్ ప్లే చేస్తాం. అంటే ఏంటి, మేము మాట్లాడొద్దా? అంతే కదా. విమెన్ అయినందుకు మాట్లాడకూడదా మేము? విమెన్ కాబట్టి విమెన్ కార్డ్ ప్లే చేస్తాం కదా. సింపుల్ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? విమెన్ కార్డ్ అనేది విమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారు అని ఏదో ఒక అక్యూసేషన్ లాగా వాడతారు. అదే అక్యూసేషన్. కొన్ని హెల్ప్లెస్ సిచ్యుయేషన్స్ లో మాట్లాడొచ్చు కదా అలాంటివి. అలా నాకు అసలు ఐ డోంట్ ఈవెన్ గెట్ దట్ అండి. అంటే where do you use women card? Just tell me. I don't know where to use women card. How do you use? తెలిసి నేను ఈ ఉమెన్ కార్డ్ అనే మాట ఎక్కువగా వింది బిగ్ బాస్ లోనే. ఎందుకు ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారు, నో ఇట్స్ రాంగ్ అని. అంతేనా? నేను ఇక్కడ ముట్టేసుకున్నా, అక్కడ ముట్టేసుకున్నా, కొన్ని ఫిజికల్ టాస్క్లు జరుగుతూ ఉంటాయి. అది తప్పే కదా మరి, ముట్టుకోకూడదు కదా అది. అయిపోయి అందులో ఉమెన్ మేల్ ఎక్కడుంది? అవును, అలా ముట్టుకోకూడదు కదా. వాళ్ళు ఏమంటారంటే లైక్ ఇది గేమ్ కదా. గేమ్ అయితే యూ కెన్ టచ్ ఎనీవేరా, అక్కడ ఉమెన్ కార్డ్ ప్లే చేయకూడదు అంటారు. సిచ్యుయేషన్ అడిగారు చెప్పాను. అంటే ఐఎమ్ ఆల్సో లాస్ట్ ఇన్ థాట్. అంటే ఓకే, నేను బిగ్ బాస్ చూడను, అందుకని చూసినా కూడా ఓన్లీ నా ఫ్రెండ్స్ ఎవరిని వస్తే ఆ 10 నిమిషాలు చూసి బాయ్ బాయ్ అంటాను. మా డాడీ 10 ఓట్లు వేస్తాడు. నా బిడ్డ ఫ్రెండ్స్ అని ఆయన ఓట్లు వేస్తాడు. సో ఐఎమ్ జస్ట్ థింకింగ్, ఆ ఉమెన్ కార్డ్ అంటే అసలు ఉమెన్ కార్డ్ అని ఎందుకు వచ్చింది అక్కడ? సో ఇట్స్ ఎనీహౌ అ బాడీ, ఫీమేల్ బాడీ, అండ్ షీ ఈస్ నాట్ కంఫర్టబుల్ అబౌట్ ఇట్, అండ్ షీ టెల్స్ అబౌట్ ఇట్ దట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని, అండ్ యూ షుడ్ సే ఓకే ఐఎమ్ సారీ, దట్స్ ఆల్, ఓవర్. వేర్ ఈస్ ఉమెన్ కార్డ్, మేల్ కార్డ్ ఈస్ కమింగ్ హియర్? అయ్యో, మేల్ కార్డ్ అనే వర్డే లేదనుకో, ఎగ్జిస్టెన్స్ లోనే లేదను. ఐ హర్డ్ సంబడి టాకింగ్ అబౌట్ మెనినిజం అంటే ఏంటి అని అన్నాను నేను. అంటే ఫెమినిజంకి ఆపోజిట్ అంటే అట్లాంటిది ఉందా అంటే మేమే కనిపెట్టాలి మగాళ్ళ రైట్స్ కోసం. ఉన్నదే మీకు కదయ్యా రైట్స్, మళ్ళీ మీరు ఎందుకు కనిపెట్టాలి? అంటే ఆల్రెడీ లాభ పొందుతున్న వాళ్ళే మగాళ్ళు కదా. లేదు మీరు ఫెమినిస్టులు, మీరు మగాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారు. లేదండి, మేము అలా కాదు, మాకు మీ సపోర్ట్ కావాలి. మీరు కూడా అవును కరెక్టే, వాళ్ళు చాలా తరాలుగా వెనకబడి ఉన్నారు అని మీరు గుర్తించే ముందుకు వస్తేనే మేము కూడా మీతో పాటు ముందుకు వస్తాం. లేదు మీరు సైలెంట్ ఐడ్, బ్లైండ్ ఐడ్ ఉండాలి అని అనుకుంటే మేము ఇంకా వంటగదుల్లోనే ఉండిపోతాం. అయితే ఇప్పుడు చాలా మంది చెప్పారు విమెన్ అండ్ మెన్ అంటే ఈక్వాలిటీ ఉంది అని. కొంతమంది పెద్దవాళ్ళు, సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వాళ్ళు సమానత్వం ఎక్కడ, సమానత్వం లేదు, ఉమెన్ ఇంకా 10 మెట్లు పైనే ఉన్నారు, దిగి వస్తే అప్పుడు సమానత్వం వస్తుంది అని అన్నారు. నిజంగానే గుండె మీద చేసుకొని చెప్పండి, సమానత్వం అనేది ఉందా? ఇప్పటికీ ఆస్తుల దగ్గర కూడా అంటే ఇట్ టేక్స్ ఎ కింగ్స్ హార్ట్ టు సే దట్ విమెన్ ఆర్ క్వీన్స్. ఆయన కింగ్ కాబట్టి అందరి మహిళల్ని రాణులు అన్నాడు. కరెక్ట్. కానీ నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ కింగ్. నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఈవెన్ ఎ మ్యాన్, ఐ గెస్. కొన్ని సిచ్యుయేషన్స్లో ఎస్, సమ్ టైమ్స్ వీ నెవర్ నో. అంటే మళ్ళీ నాట్ ఆల్ మెన్ అంటారు కమెంట్స్లో. నాట్ ఆల్ మెన్, అదే అంట, నాట్ ఆల్ మెన్, బట్ కొంతమంది మెన్ ఆర్ నాట్ ఈవెన్ మెన్. నేను రీసెంట్గా ఐ హావ్ సీన్ ఢిల్లీ క్రైమ్ రీసెంట్గా చూశాను.
ఐ లాస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ మెన్ కొంతమంది మీద. The way she బట్ suffered. కమింగ్ బ్యాక్ టు వాట్ సిరివెన్నెల గారు సెడ్, యా ఇట్ టేక్స్ ఏ కింగ్స్ హార్ట్ టు కాల్ సంబడి క్వీన్. సో ఆయన కింగ్స్ హార్ట్లో ఉండి మాట్లాడారు కాబట్టి ఆడవాళ్ళందరినీ రాణులు దేవతలు, మీరు మాతో సమానం ఏంటి, మీరు మాకన్నా ఎక్కువ అన్నారులే. కానీ నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ కింగ్ టు లుక్ ఎట్ అస్ లైక్ దట్. సమ్ డోంట్ ఈవెన్ సీ అస్ లైక్ హ్యూమన్స్. True. And that's why we are fighting for equality. We don't want to be goddess, we don't want to be devil, we want to be mere human just like you. Treat us just like a human. Just being. like you. అంటే నేను గొంతు చించుకొని అరిస్తే కానీ నాకు కావాల్సింది నా వరకు రావట్లేదు, లేకపోతే నేను ఏడిస్తే కానీ నాకు దక్కాల్సింది నాకు దక్కట్లేదు, లేకపోతే ఇంకేదో తెగబడితే కానీ నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వట్లేదు అంటే నువ్వు నేను సమానం కాదు. Definitely. డెఫినెట్లీ కాదు. ఇంకా అయినా ఉంది కదా ఇది. నా బొందా ఎక్కడ సమానత్వం ఉంది? లేదు, ఇంకా రాలేదు. ఏది రాదు అప్పట్లో. ఇదేమన్నా ఈ రోజు నిన్న జరిగిందా అండి? పురుషాధిక్య సమాజం అనేది ఏర్పడటం, పేట్రియార్కి ఏమన్నా 3 నెలల్లో 6 నెలల్లో జరిగిందా? కొన్ని తరాల పైన తరాలు అలా జరిగింది. కాబట్టి ఈరోజు ఇంకా మనం మాకు స్వేచ్ఛనివ్వండి, మాకు సమాన హక్కులు ఇవ్వండి, మాకు సమాన ప్రాపర్టీ ఇవ్వండి, మాకు సమాన ఉద్యోగాలు ఇవ్వండి, మాకు సమాన ఆక్యుపెన్సీ ఇవ్వండి, సోషియో పొలిటికల్ ఎకనామికల్ అన్ని ప్లేసెస్లో వీ వాంట్ టు బీ ఈక్వల్ అని ఈ రోజుకి మనం గొడవలాడాల్సి వస్తుంది. సమానంగా ఉంటే ఇన్ని గొడవలు ఎందుకు ఉంటాయండి? చాలామంది ఏంటి ఫెమినిజం అర్థం చేసుకోని వాళ్ళు, ఫెమినిస్ట్ మూవ్మెంట్ అంటే తెలియని వాళ్ళు, చాలామంది అమ్మాయిలు మాట్లాడేస్తుంటారు తెలుసా, ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్. Dude, you are telling this opinion that you are not a feminist just because one feminist died for you to tell this. Somebody died over there for us to get vote hak, for us to do equal wages, for us to wear jeans, for us to talk in front of this mic, for us to exist. Somebody died in the history. And we like style ga cheppestam, we are not I'm feminist. not a feminist. I believe in equality, which is same. Feminism, believing in equality అనేవి రెండు ఒకటే. Same, yes. It's the same thing. I've seen so many good, nice people, good filmmakers. I don't want to take names because I'm extremely hurt when I heard things like, నేను feminist అని కాదు, but I'm a pro-woman. And that director makes most of our favorite films. మీ ఫేవరెట్ ఫిల్మ్, నా ఫేవరెట్ ఫిల్మ్, మనందరికీ ఇష్టమైన క్యారెక్టర్లు చేసిన రాసిన మనిషి, ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్, ఐఎమ్ ఎ pro-woman. I believe in equality, which is same. Again, అంటే I'm not angry with what happened over there, but how the influence of this negative impact of this word feminism has got into minds of people who actually make sense. అంత చదువుకొని అంత బాగా సినిమాలు తీసి ఉమెన్ క్యారెక్టర్స్ని అద్భుతంగా తీసే మీరే నేను ఫెమినిస్ట్ని అని ఒప్పుకోవడానికి తటపటాయిస్తున్నారు అంటే నాకు నెగిటివిటీ రావడంలో తప్పే ఉంది. నన్ను పేర్లు పెట్టి పిలవడంలో తప్పే ఉంది. ఇంకా మనం ఎక్కడ అవేర్నెస్ తీసుకొస్తున్నాము? ఆ పిల్ల ఫెమినిస్ట్ నోరేసుకొని పడిపోయింది. నోరేసుకొని పడిపోయేటోళ్ళు ఫెమినిస్టులు కాదు, నోరేసుకొని పడిపోయేటోళ్ళే వాళ్ళు. అంతే, వాళ్ళు ఫెమినిస్టులు కారు. ఒక జెన్యున్ పర్పస్ ఉంది. కొన్ని వేవ్స్, 4-5 వేవ్స్ ఆఫ్ ఫెమినిస్ట్ మూవ్మెంట్ నడిచింది. ఇప్పుడు మేము బతుకుతున్న బతుకు, నేను ఇక్కడికి వచ్చి కుర్చీలో కూర్చొని నాకు నచ్చిన పని చేస్తూ, నాకు నచ్చిన బట్ట కట్టుకొని, నాకు నచ్చిన మాట స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నానంటే ఒకప్పటి ఫెమినిస్టుల మోచేతి నీరు నేను తాగి బతికేది. దాని మీద దుమ్మెత్తిపోయకూడదు నేను. దాని నుండి లాభపడుతున్నాను నేను. దాని నుండి నా ఉనికికి అర్థం దొరుకుతుంది. దాన్ని నేను కించపరచలేను. కించపరిస్తే ఇంకా నా వేస్ట్ అది. నేను proud to say that I'm feminist. I am a proud, happy feminist. I am a proud, happy, not men hating feminist. Definitely. I don't hate men. Feminists don't hate men. Yes. If someone tells you they are a feminist and they hate men, they are not feminists. Feminist. అంతే సింపుల్. They are faking it. ఈ పాయింట్, ఈ లాజికల్ పాయింట్ మీకు అర్థమైతే You should also be feminist. అంతే. నా ఫేవరెట్ రైటర్ చిమమంద నగొచ్చి అడిచి అని అమెరికన్ నైజీరియన్ రైటర్ ఉంటారు. ఆవిడ 15 suggestions to be a feminist అని ఒక పుస్తకం రాస్తారు. వాళ్ళ ఫ్రెండ్ ప్రెగ్నెంట్గా ఉండి బాబు పుట్టినప్పుడు ఆ బాబుని కానీ పాపని కానీ ఫెమినిస్ట్గా ఎలా పెంచాలి అన్న ఒక 15 suggestions-తో చిన్నప్పటి నుండి ఎలా నువ్వు సమానత్వాన్ని నువ్వు తీసుకురావాలి. అమ్మ ఇంటి పనే చేయదు,
నాన్న బయట పనే చేయడు, నాన్న ఇంట్లోనూ చేస్తాడు, అమ్మ బయట పని చేస్తుంది, వాళ్ళిద్దరూ సమానంగా పనిచేస్తారు కాబట్టి ఈరోజు నేను భూమిపైన ఉన్నాను అన్న ఒక అవగాహనతో ఆ పిల్లోడిని పెంచాలి కాబట్టి నేను ఈ పుస్తకం రాస్తున్నాను అని ఆవిడ రాసింది. ఇట్స్ ఎ స్మాల్ 30 పేజ్ బుక్, స్మాల్ బుక్. అండ్ చిమ్మమంద నాగోచి ఆడిచ్చిదే నెట్ఫ్లిక్స్ నో there's a TED talk called We Should All Be Feminists. And it's beautiful talk. It's a solid 30 to 40 minutes talk, I'll and watch it's it. beautiful talk. And I saw so many Anushka Sharma wearing that t-shirt, We Should All Be Feminists. So people believe in real things, not they don't only fall for people who shout with the mics. అయితే మనం ఇంత మాట్లాడుతున్నాం కదా ఫెమినిజం గురించి. అయితే మనం ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇలా డ్రెస్ చేసుకుంటే చాలా తప్పు అని చాలా దారుణంగా ఒక ఆవిడ రీల్‌లో మాట్లాడడం జరిగింది. అమ్మాయి ఆడ మనిషి. నేను అది చూసి నిజంగా చాలా అప్సెట్ అయ్యాను. అండ్ మీరు కూడా చూసుంటారు ఆ రీల్. చూసాను నేను ఏడ్చినంత పని చేశాను. అవునా? ఏడుపు వచ్చింది నాకు ఆ రీల్ చూసాక. ఏంటి అసలు ఆమె ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అంటే ఆమె అంటే చీర not కట్టుకొని just- బొట్టు పెట్టుకుంటేనే అమ్మాయా? కరెక్ట్ అంటే మంచి అమ్మాయా? అదే అంటే నాట్ జస్ట్ హర్ అండి, చాలా మంది ఉమెన్ అలానే ఆలోచిస్తారు. నాట్ జస్ట్ ఉమెన్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. మన పాత జనరేషన్ అనుకుంటా, మన జనరేషన్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. దెర్స్ అ లాట్ ఆఫ్ సోషల్ కండిషనింగ్ విచ్ వీ డోంట్ రియలైజ్ దట్ ఇట్ హ్యాపెన్ టు అస్. మనకు తెలియకుండా మనం చాలా రిడిక్యులస్ కమెంట్స్ చేస్తాం కొన్నిసార్లు. అది ఈరోజు మనకు తెలియకపోవచ్చు, నాకు తెలిసి ఆవిడకి కూడా ఈరోజు తెలియకపోవచ్చు, మేబీ కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుందేమో. తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. మనకంటే చాలా పెద్దది ఆవిడ. సరే, అందరికీ ఒకసారి జరగదు కదండి. ఇప్పుడు ఆమె మీ ఎదురుగా వచ్చి మాట్లాడితే ఇదే విషయము మీరు ఎలా ఖండిస్తారు దాన్ని? నేను ఖండించను. అంటే సరే, నీకున్న ఒపీనియన్స్ నీకున్నాయి, అవి తప్పు అని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓపెన్ టు డిస్కషన్ ఉండి సరే మాట్లాడుకుందాం కూర్చొని అంటే ఓకే. లేదు ఇంకా అదే ధోరణిలో అమ్మాయిలదే తప్పు, అమ్మాయిలే రెచ్చగొడతారు, నడువులు చూపిస్తారు, జబ్బలు చూపిస్తారు, అండర్ ఆర్మ్స్ చూపిస్తారు, అమ్మాయిలు అలా బట్టలు వేసుకోకపోతే అలాంటి నెగిటివ్ కమెంట్స్ రావు కదా అని అంటే, మీకు ఒక డ్రెస్ నచ్చిందండి, మీ దగ్గర ఓన్లీ 1500 రూపాయలే ఉన్నాయి, కానీ ఆ డ్రెస్ 2000. మీరు చూశారు అర్ధగంట చూశారు, మీకు మనసు ఉవ్విల్లుగుతుంది ఆ బట్టలు కొనుక్కోవాలి, నాకు ఆ డ్రెస్ విపరీతంగా నచ్చింది అని. పర్స్ ఓపెన్ చేస్తే డబ్బులు లేవు, సరే అని మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ మనసులోకి ఒక దురాలోచన వస్తుంది, సాయంత్రం ఎవరు లేనప్పుడు ఆ షాప్కి వెళ్ళి డ్రెస్ కొట్టేద్దాం. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి, ఏంటి ఆ డ్రెస్ మీకు ఎంత నచ్చినా ఆ దొంగతనం చేస్తారా చెయ్యరా అనేది మీ డెసిషన్. కరెక్ట్. సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఏ ఆడపిల్ల ఏ బట్టలు వేసుకొని కనపడినా నువ్వు ఏ దృష్టితో చూస్తావు అనేది నీ డెసిషన్. నువ్వు చూడాలి. నువ్వు చూసి మా చలం అంటాడు, ఇందులో అరుణలోనో లేదు పీఠికలు వ్యాసాల్లో అనుకుంటా అంటాడు మా చలం. ఏమంటాడంటే, చలం ఈజ్ అ తెలుగు రైటర్, ఈజ్ మై గై, సో ఐ లవ్ దట్ పర్సన్. సో అంటాడు, మానవ ఇన్స్టింక్ట్ చేసే హడావిడిని బయటపడకుండా కనపడకుండా ఉండడమే సివిలైజేషన్. నాగరికత ప్రథమ లక్షణమే నీ ఇన్స్టింక్ట్ ఏమన్నా రచ్చ చేస్తుంటే నీ లోపల అది బయటపడకుండా నువ్వు సివిలైజ్డ్గా ఉండగలగాలి. పక్కనోడి ప్లేట్లో ఏ చీజ్ కేకో నచ్చింది కదా అని పోయి వాడి లాక్కొని తింటా అంటే దెబ్బలు పడతాయి నీకు. నీ నాగరికత ఎప్పుడు బయటికి వస్తుంది? నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకొని నువ్వు నోరు మూసుకొని ఉన్నప్పుడు. రోడ్డు మీద ఆ పిల్ల క్రాప్ టాప్ వేసుకుంది, నాకు నచ్చిన మాట నేను అంటాను అంటే అనకూడదు. నువ్వు అనకుండా ఉండడమే నీ సివిలైజేషన్. నువ్వు అనేస్తున్నావు, నీకు నచ్చింది చేసేస్తున్నావు, రేప్ థ్రెట్స్ ఇస్తున్నావు అంటే నువ్వు మనిషివి కావు, మృగానివి. అయినా ఏ మృగం అండి బట్టలు చూసి మీద పడేది? బట్టలు చూసి పడతాయా అండి మృగాలు? అయినా ఏ మృగం అండి ఓన్లీ ఆడదాని మీదే పడేది? మృగాలతో పోల్చుకోవడానికన్నా ఉందా అండి? సిగ్గుండక్కర్లే మనకి. ట్రూ. అయితే చాలామంది అనడం ఏంటంటే బాడీ మీద రెస్పెక్ట్ ఉండాలి కదా. దేర్ ఇస్ ఆల్సో వన్ మోర్ పాయింట్. అఫ్ కోర్స్ వేరింగ్ వాట్ యు లైక్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్. మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోవడానికి మీకు చాయిస్ ఉండాలి. అది మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా.
మీరు నైటీనే వేసుకోండి, చీరే కట్టుకోండి, హై వేస్ట్ జీన్సే వేసుకోండి, క్రాప్ టాపో ఇంకొకటో వేర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు వేర్, దట్స్ యువర్ చాయిస్. ఆ చాయిస్ని బట్టి నీకు వేరే వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే ఇట్ టెల్స్ మోర్ ఆఫ్ దెమ్, నాట్ అబౌట్ యూ. ఇట్ టెల్స్ మోర్ అబౌట్ దెమ్. వాళ్ళు ఎలా నిన్ను చూస్తున్నారు, వాళ్ళ సంకుచిత భావజాలాలు ఎలా ఉన్నాయనే తెలుస్తుంది, కానీ నువ్వేంటో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ర్యాండమ్గా ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తున్నారు. అండ్ ఐ హ్యావ్ ఎ జెన్యూన్ క్వశ్చన్. ఒకవేళ చీర బ్లౌజే కరెక్ట్ అయిన వస్త్రము ఇంకేది కాదు అనుకుంటే మీ దగ్గర 4 కలర్ల చీరలు 10 రకాల బ్లౌజులు ఎందుకున్నాయి? బేసిక్ క్యారెక్టరిస్టిక్, బేసిక్ ఎంటిటీ ఆఫ్ క్లోతింగ్ ఈజ్ టు కవర్ యువర్ బాడీ అంటే వై డూ యూ హ్యావ్ 10 కలర్స్ ఆఫ్ సారీస్, 10 డిజైనర్ బ్లౌజెస్, వై డూ యూ హ్యావ్ 10 చౌదిద్దులు విత్ యూ? బికాజ్ యూ లైక్, ఆల్ హ్యూమన్స్ లైక్ variety, ఫ్యాషన్. all humans like expressing themselves differently every day. నీ దగ్గర ఎందుకు రకరకాల చీరలు ఉన్నాయో, పూల చీరలు, ప్లెయిన్ చీరలు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, బ్లౌజులు ఎందుకు ఉన్నాయో నా దగ్గర కూడా అందుకే హై వేస్ట్, మిడ్ రైజ్, లో వేస్ట్, క్రాప్ టాప్, డీప్ నెక్, స్లీవ్లెస్లు ఉన్నాయి. అందుకే ఉన్నాయి. అయ్యో, చీర కట్టుకున్న వాళ్ళని కూడా కామెంట్ చేస్తారు, స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్న చూసేవాడు ఎలా అయినా చూస్తాడండి, క్లియర్లీ చూస్తాడు. బుర్కా వేసుకున్నా చూస్తారండి. ఆ తొర్ర కళ్ళల్లోంచి ఏముందా అని చూస్తుంటే నా ఫ్రెండ్ ఇబ్బంది పడి నాతో చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అవన్నీ కాదండి, నాకు ఐ వాజ్ వేరింగ్ ఏ ట్యాంక్ టాప్, స్లీవ్లెస్ ట్యాంక్ టాప్. వన్ డే మై డాడ్ షౌటెడ్ ఎట్ మీ, హౌ డేర్ యూ గో అవుట్ సైడ్ లైక్ దట్? నువ్వు బయటికి వెళ్ళి నా పరువు తీస్తున్నావు. నాకు ఆ రోజు అంటే ఐ డోంట్ వాంట్ షేర్ దిస్ బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నువ్వు బయటకు తీస్తున్నావు, నువ్వు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటావు, చిన్న బట్టలు వేసుకుంటావు, పొట్టి బట్టలు వేసుకుంటావు, నువ్వు స్లీవ్లెస్ వేసుకుంటావు అంటే నేను మన నిండు ఎండాకాలం నాన్న, మే నెల, మనది ఖమ్మం, విపరీతమైన ఎండలు వస్తాయి, నాకు హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉంది, నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, నా అండర్ ఆర్మ్స్లో హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది నాన్న, చిన్న చిన్న కురుపులు అవుతున్నాయి అని నేను ఇలా చంక చూపించా మా నాన్నకి. ఎర్రటి ర్యాష్ కనిపించింది మా నాన్నకి. మా నాన్న కళ్ళలో నీళ్ళు తిరిగి మా నాన్న షాప్కి వెళ్ళి 10 రకాల 10 కలర్ల ట్యాంక్ టాపులు తీసుకొచ్చి ఇంట్లో వేసుకో, బయట వేసుకో, ఎవడన్నా అడిగితే నా పేరు చెప్పు అన్నాడు మా నాన్న. సూపర్. అంటే అర్థం చేసుకున్నారుగా, మీరు చెప్పగలిగారు కాబట్టి ఆయన అర్థం చేసుకున్నారు. అసలు అవన్నీ కాదండి, నాకేదో అయిందనో లేకపోతే నాకు ఇంకేదో అవ్వాలనో అది కాదు. నా మనసుకు నచ్చి నాకు నచ్చిన బట్టలు నేను వేసుకున్నాను. అయినా మగాళ్ళ గురించి, మగాళ్ళకు చూపించడానికి, మగాళ్ళు నా గురించి ఏదో నేను అందగత్తని అనుకోవడానికి నేను బట్టలు వేసుకునేదాన్ని అయితే దట్స్ నాట్ ద థింగ్. విమెన్ డ్రెస్ అకార్డింగ్ టు దేర్ వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్. వెరీ ట్రూ. నాట్ వ్యాక్సింగ్ కాదు, వ్యాక్సింగ్ hair waxing schedules. True, very true. Not for any human beings actually. To look at ourselves in the mirror and feel we are beautiful. To look at ourselves in the mirror and say కడ్లే బాగున్నావే అని నేను అనుకోవడానికి మాత్రమే నేను సీరియస్లీ ఇది ఎంత దరిద్రమైన కొటేషన్ అసలు. ఇట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ అండి. ఎవరికో చూపించడానికి బట్టలు వేసుకుంది అంటారు. హౌ రాంగ్ ఇట్ ఇస్. మనకు నచ్చి బట్టలు వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడు అద్దం ముందు నిల్చున్నారే భలే ఉన్నాం, సూపర్ అనుకొని వెళ్తాం కదా బయటికి. ఆ కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ మనకి కొన్ని తరాలుగా డినై చేయబడ్డాం. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు, ముసుగులు వేసుకొని ఉండే, మరి ఇప్పుడు ఎందుకు లేరు? ఒకప్పుడు మగాడు చచ్చిపోతే భార్యను తీసుకెళ్లి మంటల్లో తోసేవాళ్ళు, మరి ఇప్పుడు ఎందుకు తోయట్లేదు? మనిషి ప్రాణాలకు ముప్పు తెచ్చేవి చాలా ఉన్నాయి, మరి వాటిని వద్దనుకున్నాం కదా. కానీ ఇప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, మా చాయిస్, మాకు నచ్చినట్టు. ఎవరికన్నా నా బాధ అంతా ఏంటి తెలుసా అండి, మర్డర్లు చేసి, రేపులు చేసి, ఏవేవో చేసిన వాళ్ళేమో ఏమి క్వశ్చన్లు ఉండవు. ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే దానికి 100 క్వశ్చన్లు, కామెంట్లు. ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే నిన్ను ఎవడు పెట్టమన్నాడు నీ పరువుని తీసుకెళ్ళి ఆ పిల్ల సంకలో? ఆ పిల్ల తొడల మధ్యలో ఎందుకు పెట్టావు నువ్వు? నిన్నేమైనా అనిందా? నిన్నేమైనా కొట్టిందా? నిన్నేమైనా తిట్టిందా? లేకపోతే నీకేమైనా నష్టం చేకూర్చిందా? ఏంటంటే నీ ఇన్స్టింక్ట్ బయటపడిపోతుంది, ఏంటంటే నీకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నువ్వు దాన్ని ఏదైనా అనేయాలి, ఏదైనా చేసేయాలి, దానికి థ్రెట్ ఇచ్చేయాలి, దానికి రేప్ థ్రెట్ ఇచ్చేయాలి. అది నీ గురించి చెప్పిద్ది కానీ ఆ పిల్ల గురించి ఏమీ చెప్పట్లేదే. నిన్ను మనిషికి తక్కువగా, మృగానికి ఎక్కువగా చేస్తుంది కానీ
ఆ పిల్లని ఏమీ చేయట్లేదు. పాపం మృగాలతో కూడా పోల్చకూడదేమో అలాంటి వాళ్ళు. పోల్చలేం. దే ఆర్ వెరీ గుడ్. నేను ఎక్కడా చూడలేదు అనిమల్స్ రేప్ చేసాయి. అదే కదా, Right. బట్టలు వేసుకున్నందుకు చేసేది. అయినా బట్టలు వేసుకోగా ఆరేళ్ళ animals- పాప ఏం చూపిస్తుందండి రేపు చేయడానికి? అంతే. 6 ఏళ్ళ పసిపిల్ల అండి, 9 నెలల పాప. అవన్నీ పక్కన పెట్టండి. నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా. ఒక గ్రే హెయిర్డ్ పర్సన్ ఒక కుక్కని తీసుకెళ్ళాడు, ఫీమేల్ డాగ్ని, కుక్కని బాత్రూంలోకి తీసుకెళ్తే ఒక ఆవిడ ఇలా కెమెరా Yes, పట్టుకొని, నేను చూసారా చూసాను. మీరు? Yeah, I've seen. కుక్క ఏం బట్టలు వేసుకుందండి? కుక్క ఏ నడుము చూపించింది? అంతే. ఇట్స్ దేర్. చూసే చూపులో ఉంది ప్రాబ్లము. చూసే చూపులోనే ప్రాబ్లం ఉంది. దీన్ని మనం రెక్టిఫై చేయకుండా, దీన్ని క్వశ్చన్ చేయకుండా, దీన్ని ఆపకుండా, నువ్వు చూస్తున్న చూపు బాగాలేదు అని వాడిని గుచ్చి గుచ్చి వాడికి చెప్పకుండా, ఆ అమ్మాయి బట్టలు వేసుకుంది, ఆ అమ్మాయి బట్టలు వేసుకుంది, ఆ అమ్మాయి బట్టలు వేసుకుంది, బట్టలు వేసుకుందిగా. నచ్చిన బట్టలు వేసుకుంది ఆ అమ్మాయి. వేసుకున్నంత మాత్రాన నువ్వు వెళ్ళి ఏది పడితే అనేయొచ్చు, ఏది పడితే అది చేసేయచ్చు అనే హక్కులు నీకు లేవు. అలా ఉన్నాయని నిన్నెవరన్నా చెప్పి పెంచితే రీలర్న్, అన్లర్న్ ఎవ్రీథింగ్. ప్లీజ్ అన్లర్న్ ఎవ్రీథింగ్. యు హెవ్ గాట్ డంగ్ ఇన్ టు యువర్ హెడ్, ప్లీజ్ క్లియర్ ఇట్. సో అన్లర్న్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ Unlearn చేయాలి. నిజంగా సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కోసము ఏదైనా మనం ఆడవాళ్ళం అన్లర్న్ చేస్తూ వెళ్ళాలా, లేకపోతే నేర్చుకుంటూ వెళ్ళాలి? సొసైటల్ ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్కి అసలు ఎందుకు ఉండాలి మనం? ఈ సమాజంలో ఉన్నాము, ఆడదే పరువు. ఎందుకు? మగాడు ఎందుకు కాదు? ఆడదే పరువు ఎట్లయింది? పైగా మేము అప్పట్లో ఇళ్లలోనే ఉండేవాళ్ళం, వంటిళ్ళలోనే ఉండేవాళ్ళం. మన పరువు ఎలా ఏమో తెలియదు. అందుకే మనం ఎట్టేడిసాం. మీరు అట్లా అప్పుడు ఈ వంటిళ్ళల్లోనే ఉండి ఎవరికి ఎదురు చెప్పకుండా, అబ్యూస్ని తీసుకొని, ప్రశ్నించకుండా, మీ ఉనికికి మీరు అర్థం లేకుండా బతికినందుకే మేము ఈరోజు ఇంత పోరాడాల్సి వస్తుంది. బికాస్ దట్ టైమ్ వీఆర్ ఫినాన్షియల్లీ డిపెండెంట్ కాబట్టి అలా చేయాల్సి వచ్చిందని మా అమ్మగారు అంటారు. ఎందుకమ్మా ఎవరైనా మా పిన్ని వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఏంటి బాబాయ్ వాళ్ళు కానీ పెద్దనాన్న వాళ్ళు కానీ నాన్న కానీ ఏదైనా అంటే కామ్గా ఉండిపోతారు, ఏం ఎదిరించారంటే ఇప్పుడు ఎదిరిస్తాము మీరు ఉన్నారనే ధైర్యం, కానీ అప్పుడు ఎదిరించలేము. ఎగ్జాక్ట్లీ. నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అదే చెప్పింది మా అమ్మ కూడా, అదే అంటది. మా అమ్మ కూడా అదే అంటది. అందరూ అంతే. ఇప్పుడు నన్ను నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాను. మిమ్మల్ని మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మీరు చూసుకుంటారు. కరెక్ట్. ₹1 పెట్టినంత మాత్రాన పన్నెత్తి మాట చేయెత్తి దెబ్బ కొట్టకూడదండి. కావాలంటే ₹1 వెనక్కి తీసేసుకో, అయిపోతుంది అంతే. అంతేగాని నువ్వు నాకు ప్రొవైడ్ చేస్తున్నావు కాబట్టి నేను నీకు స్లేవ్ అవ్వలేను, నేను నీకు అంటే తప్పటి సినిమా ఇదే కదా. చుట్టూ 10 మంది ఉంటారు కానీ భార్య పైకి చేయలేస్తుంది. పక్కన తల్లి కూడా ఉంది కదా. నువ్వు ఫ్రస్ట్రేట్ అయినప్పుడు తల్లిని కొట్టచ్చు కదా. కొట్టడు మగాడు. ఎందుకు కొడతాడు? ఎందుకంటే పడేది వాడదు కదా, భార్య కదా. ఆ సినిమాలో కూడా అందరూ తాప్సీనే దూషిస్తారు, ఒక్క చెంపదెబ్బే కదా, ఎందుకు డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నావు. ఈరోజు ఒక చెంపదెబ్బ, రేపు ఏమో ఏది వేస్తే అదే కదా. అతనికి నువ్వు పంచింగ్ బ్యాగ్ అంతే. సో ఫస్ట్ టైం ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తే అక్కడితో ఆపేయాలా ఆ మనిషితో ప్రయాణం? మీ సాచురేషన్ ఏంటి? అదే మీరు ఎంత తీసుకోగలుగుతారు? అండ్ వాట్ ఒక్కసారికైనా ఎందుకు తీసుకోవాలి అనేది నా ప్రశ్న. అవసరం లేదు. ఇట్స్ అ చాయిస్ అగైన్. ఐ మీన్ లైక్ ఇఫ్ సమ్మన్ ఐ డోంట్ నో దట్ పర్సన్ వెల్, he said something nasty to me, bad to me, I will not talk to him later. అంతే. I know that person so well from last 10 years. Now he said something bad to me. I will try to think where he came from. Okay. If that makes sense, it makes sense. If that doesn't make sense, bye. అంతే. Obviously it might be any situation, but I am not your let it out. నేను కాదు, అవ్వకూడదు. నేనే కాదు, అసలు ఎవరు అవ్వకూడదు. యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. యూ షౌట్ ఇన్ టు ద ఎయిర్ లైక్ హౌ నాని షౌటెడ్ ఇన్ జెర్సీ. కరెక్ట్. నాకు అదే గుర్తొచ్చింది. Same thing, I got it in my mind. You shout it out into the air, but not, you can't just slap somebody, you can't just take it out on some people. సో మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసిన ఒక సిచ్యువేషన్ యూ టర్న్ దట్ ఇంటూ పవర్ఫుల్ సిచ్యువేషన్? All my life is a living proof. Every moment, every second of my life is the proof of that what you asked now. అవునా? అండర్ ఎస్టిమేట్ ఎందుకు చేస్తున్నారు? ఆడపిల్లని కాబట్టి. ఓకే, నేను నవ్వుతున్నానులే కానీ బికాజ్ ఐ గాట్ యూస్డ్ టు ఇట్ సో మచ్. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయలేవు. నేను ఏం చేయాలనుకోవట్లేదు. నా ఫుడ్ నేను సంపాదించుకొని నేను తిందాం అనుకుంటున్నాను, విచ్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీరు రైటర్.
డైరెక్టర్, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ కాదండి, స్క్రీన్ ప్లే రైటర్, స్క్రీన్ ప్లే రైటింగ్ చేస్తూ ఉంటారు, సాంగ్స్ రాస్తూ ఉంటారు, లిరిక్ రైటర్, లిరిక్ రైటర్, డైలాగ్ రైటర్. సో ఇవన్నీ కూడా ఈ డైలాగ్ రైటర్, లిరిక్ రైటర్, సాంగ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చాలా వరకు అబ్బాయిలే ఉన్నారు. సో ఈ పాత్రను చూస్ చేసుకున్నారు కదా, ఏం చేస్తావు నువ్వు, ఏ అవసరమా ఇప్పుడు ఇవన్నీ అంటారు. కవిత్రులు ఉన్నారు అప్పట్లో, ఇప్పుడు చాలా అరుదు అని అంటారు, ఎస్పెషల్లీ అన్నారు, అందరు అన్నారు. ఏంటి, వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టు దెమ్? I am the answer. అంతే. I am in a podcast talking about how people ridiculed me. See, this is the answer. I'm flexing it. That's it. ఇంకేంటి నేను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏంటి? నువ్వు ఒక మాట అన్నావు నన్ను, నేను నీతో ఆ రోజు చెప్పలేకపోయాను, ఈ రోజు చెప్తున్నాను, నువ్వు స్క్రీన్లో చూసుకో. అంతే. పాపం వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నారు అంతే. ముఖ్యంగా మా చుట్టాలే ఓకేనా, పిచ్ లైట్ అంతేనా? ఏంటి మరి, లేకపోతే అందరు అంతే. అందరూ ఏంటి, రిలేటివ్స్ అనగానే అందరం భయపడిపోతూ ఉంటాము, భయపడమండి. మంచి చెప్పినా చెడే అనుకుంటామా, లేకపోతే వాళ్ళు చెడే చెప్తారా? నాకు మంచి చెప్పే గొంతు వేరు. ఆల్రెడీ నేను ఒక కష్టంలో ఉంటే నా పుండు మీద నువ్వు కారం చల్లినట్టు మా నాన్నకి తలవంపులు తెస్తున్నా, మా నాన్న నాతో మాట్లాడకుండా చేయాలని ప్రయత్నించావంటే నువ్వు యూ షుడ్ బి పుట్ బిహైండ్ ద బార్స్. నిజంగా అవును, ఉన్నారు అలాంటి వాళ్ళు. తండ్రి ప్రేమని కూతురు మీద విరిచేస్తావా నువ్వు? ఏం మనిషి అసలు నువ్వు? కడుపుకు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావు అనేద్దాం, ఏముంది, పెంట తింటున్నావు. సో నిజంగా ఉన్నారు కదా బంధువులు కదా, బంధువులే అండి చాలా మంది, నాట్ జస్ట్ రిలేటివ్స్. అంటే ఐ హ్యావ్ గుడ్ రిలేటివ్స్ ఆల్సో, క్యూట్ మంచి రిలేటివ్స్ ఉన్నారు, కానీ పరమ చెత్త రిలేటివ్స్ కూడా ఉన్నారు. అందరికీ ఉన్నారు, అందరికీ ఉంటారు, కడుపులో పెట్టుకొని తట్టుకోలేరు. భయపడిపోతున్నారు. ఏం బాగుపడట్లేదు, మేము బానే ఉన్నాం నార్మల్ గా, ఏడవకండి. అసూయ ముందు పుట్టి అమ్మాయి తర్వాత పుట్టింది. ఎవరండి అది చెప్పింది? ఎవడో అసూర్యపరుడు చెప్పుంటాడండి ఇట్లాంటి మాటలు. అంతేనా? అనుమానం, ఆడది పుట్టి తర్వాత అనుమానం పుట్టిందా? కరెక్ట్, అనుమానస్తుడు చెప్పుంటాడు మళ్ళీ ఈ మాట కూడా. అంతేనా? ఏంటి అనుమానము అసూయ అనేది ఇవి రెండు అమ్మాయిలకి అంతేనా? చాలా బ్యాడ్ కండిషనింగ్ జరిగింది మనకి కదా. అసలు ఎవరండి అందరు ఇలా, ఈ సామెతలు రాష్ట్రాలు అందరూ ఎక్కడుంటారండి? పనికిరాని మహాలండి వీళ్ళంతా. ఏం రాయాలో అర్థం కాక ఇలాంటి పిచ్చి పిచ్చి ఏం రాస్తారు. సామెతలు కొన్ని ఆపోజిట్, ఆలస్యం అమృతం విషయం అంటారు, నిదానమే ప్రధానం అంటారు. 2 కాంట్రడిక్షన్స్. ఏందో నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. నవ్వు 4 విధాల చేట అంటారు, నవ్వితే భోగం అంటారు. వై దిస్ కాంట్రడిక్షన్? ఏది తీసుకోవాలి? వావ్, ఆక్సిమోరాన్స్ లా ఉన్నాయి ఇవి కదా. కరెక్టే. అంటే పీపుల్ సే అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు కూడా పీపుల్ సే అ లాట్ ఆఫ్ థింగ్స్, అప్పుడు పీపుల్ సెడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. పీపుల్ కీప్ సేయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్, లీవ్ రెస్ట్ ఆల్ బిహైండ్ ఇట్, అంతే. అండ్ మీ పుస్తకాల గురించి మాట్లాడితే కొన్ని స్టోరీస్ చదివాను. అండ్ ఏంటి, వాట్ విల్ బి యువర్ మెయిన్ మోటో పుస్తకాలు రాయాలి అన్నప్పుడు? పచ్చి నిజం. అంతేనా? ఎందుకంటే సినిమా పైన అంత పచ్చి నిజం చెప్పే లిబర్టీ నాకు దొరకదు స్క్రీన్ రైటర్గా. ఇట్స్ ఆల్వేస్ సంబడి ఎల్సెస్ స్టోరీ, ఐ డెవలప్ ఇట్. It's somebody else's situation, I write a song about it. But when I write books, it's utter reality. నిజమే ఉంటుంది అందులో. నిజమే, ఆబ్వియస్లీ అది. అండ్ ఆల్సో ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ ఫీమేల్ వాయిస్. అది ప్రేమ కూడా. ప్రేమైనా ఎలాంటి ఎమోషన్ అయినా అది ఫీమేల్ గొంతులోంచి బయటికి రావడం అనేది చాలా తక్కువ. మన కథలు చాలా తక్కువ ఉంటాయి, ఆడకథలు. మనం ఇప్పుడు ఒక సినిమా తీసుకుందామండి. ఏ సినిమాలో ఒక అమ్మాయిని చూసినప్పుడు ఒక అబ్బాయికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అదే మొట్టమొదటిసారి పట్టపగట్టి వేళ అని అబ్బాయి పాడాడు, మరి అమ్మాయి పాడేది. షీ మైట్ ఆల్సో ఫీల్ సంథింగ్ కదా. బట్ వేర్ ఇస్ ద సాంగ్? I'll write them. అంతే. I wanna write them. అయితే ఈ అమ్మాయిలు అబ్బాయిల విషయాల్లో అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారా, అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారా? మనుషులు ఎక్కువ ప్రేమిస్తారు. మనుషులు ఎక్కువ ప్రేమిస్తారు. మనుషులు విపరీతంగా ప్రేమిస్తారు. మనుషుల కన్నా ఎక్కువ కుక్క పిల్లలు ప్రేమిస్తాయి. కుక్క పిల్లల్ని కూడా ప్రేమిస్తాం. కుక్కలు ప్రేమిస్తాయి. వాటికి వేరే ప్రపంచం లేదు, మనిషే ప్రపంచం. పిల్లలు అలా కాదు, ఫుల్ యాటిట్యూడ్ ఇస్తాయి, కానీ కుక్కలు పాపం అంతే. మనుషులు అందరూ ప్రేమిస్తారండి. అది అమ్మాయి అబ్బాయి ఏం లేదు.
వీఆర్ ఆల్ యు అయితే ఇప్పుడు ఒక రీల్ అమ్మాయి ప్రేమిస్తే ఇలా ఉంటుంది ఒక రిలేషన్షిప్ అని ఉంటుంది, అబ్బాయిలు ప్రేమిస్తే ఇంకా బాగుంటుంది అని కొన్ని రీల్స్ వచ్చాయి, నేను చూశాను. ఏంటి నిజంగానే అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తే ఒక రిలేషన్షిప్లో ఆ రిలేషన్షిప్ చాలా నాళ్ళు ఉంటుందా, కలకాలం ఉండిపోద్దా? ప్రేమ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెన్స్ 50-50 ఎవ్రీ డే. Not possible. Sometimes a girl gives 90, some days a guy gives 90, rest they give 10-10. I think it goes like that. It should go like that. If it has to go healthy, it must go like that. లేదు మగాడే 100% చిరాకు వస్తుంది వాడికి. అన్ని రోజులు అలానే రెసిప్రొకేషన్ లేకుండా ఉంటే అస్తమానం ఆడదే ప్రేమించినా కూడా ఆవిడకి కూడా చిరాకు వస్తుంది. అలా must be some good editors who made that reel. Ante. So next sometimes the instant validation, especially on reels. ఇప్పుడు ఇన్ని మాట్లాడతాను, నేను కూడా రీల్స్ పెడతాను, నాకు కూడా ఓకే ఏం లైక్లో చూసుకుంటాను నేను. ఓకే సమ్ టైమ్స్ నేను మళ్ళీ ఒక 3 నెలల తర్వాత అన్ని రీల్స్ చెక్ చేసుకొని ఇంత బుల్షిట్ మాట్లాడినా అని తీసేస్తాను వాటిని. అవునా? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కరెక్ట్, డెఫినెట్లీ. యా, వి ఆర్ హ్యూమన్స్ ఆబ్వియస్లీ. నేనైతే రోజు మారిపోవాలని అనుకుంటాను. నేను రోజు మారితేనే నేను 100 ఏళ్ళు బతికినట్టు, నేను పరిపూర్ణంగా బతికినట్టు. నేను రోజు మారుతూ పోతేనే. నేను మారట్లేదు అంటే ఇంక వేస్ట్, నేను బతికి వేస్ట్. డెఫినెట్లీ చేంజ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ అని నా ఫేవరెట్ కోట్. దాని తర్వాత ఇంకొక లైన్ ఉంటుంది, నేను తర్వాత పంపిస్తాను మీకు. అంతేనా? 2 lines అది, 2 sentences. చేంజ్ ఇస్ గ్రోత్ ఆల్సో. యా, ప్రోగ్రెసివ్. అండ్ గ్రోత్ ఈజ్ అ లోన్లీ ప్రాసెస్. అయిపోయిందా? ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఏం పుస్తకం రాసావు లోపల? వస్తున్నాయి. నెక్స్ట్ ఐఎమ్ రైటింగ్ మై రొమాన్స్ నావెల్. నేను చాలా రోజులు అయిపోయింది ప్రేమ రాసి, ఏదో ఎప్పుడో లెటర్స్ టు లవ్. దట్స్ లవ్. పుస్తకంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టోరీ ఐ హావ్ సీన్, రొమాంటిక్ స్టోరీ. ఇక్కడ లెటర్స్ టు లవ్ రాసి చాలా నాళ్ళు అయిపోయింది. 2019లో రాశాను. తర్వాత అంతా సీరియస్ కథలు, సీరియస్ లిటరేచర్ రాయడం మొదలు పెట్టాను. నౌ ఐ వాంట్ గో బ్యాక్ టు రొమాన్స్. And this time I am cracking a crazy idea. నాకు అసలు I am super excited about that idea. Wow, so we are I waiting. love that idea. అంటే రైటర్ గా నేను ఇంత ఎక్సైటెడ్ చెప్పకూడదు, కానీ నేను ఆపుకోలేకపోతున్నాను నిజంగా. అది చెప్పకండి, ఏం రాస్తున్నారు? లేదు చెప్పను. అమ్మో, ఎక్సైట్మెంట్ లో మనం చెప్పేస్తాం, సీక్రెట్స్ దాచుకోం కదా. చెప్పండి అంతేనా? అమ్మో చెప్పేస్తా, అలాగా పుస్తకాలు ఎవరు కొంటారు, ఎలా బతకాలి నేను. ఇప్పుడేంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్? ఓన్లీ పుస్తకాలు? సినిమాలు, పాటలు, సినిమాలు. అండ్ ఐ వర్క్ ఫర్ స్క్రిప్ట్స్ అండ్ ఐ రైట్ సాంగ్స్ కదా. సో నాకు పుస్తకాల్లో పైసలు ఎక్కువ రావండి. ఆబ్వియస్లీ తెలుసు, అందరికీ తెలిసిన విషయం. అసలు చాలా తక్కువ బిజినెస్ ఉంటుంది పుస్తకాల్లో. అంటే అదే కదా, ఇప్పుడు సినిమా అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు నేను రాయాలి, ఫిల్మ్ మేకర్స్ ఎక్స్పెక్టేషన్స్కి. పుస్తకం నాకు నచ్చింది రాస్తా నేను, నాకు నచ్చింది 100 మందికి ఎందుకు నచ్చాలి. కరెక్ట్. సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఎక్స్పెరిమెంట్. అది హిట్ అవ్వచ్చు, ఫట్ అవ్వచ్చు, మనకు తెలీదు. సో దానిపైన కన్నా ఫిల్మ్ ఈజ్ మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్, థ్రైవింగ్. సో నెక్స్ట్ ఏంటి గోల్ ఏమైనా ఉందా? కడలి నేను ఇది అవ్వాలనుకుంటున్నాను లాస్యా. లేదు, నేను కడ్లీ రైట్స్ అండ్ పబ్లికేషన్స్ అని నా పబ్లికేషన్స్ ఓపెన్ చేశాను. ఐఎమ్ ఎ పబ్లిషర్ నౌ. ఇఫ్ యూ థింక్ యూ కెన్ రైట్ గుడ్ స్టోరీస్ ఇన్ తెలుగు ఫర్ నౌ, ఈ ఒక్క సంవత్సరం తెలుగులో మీరు కానీ పుస్తకాలు రాయాలి అనుకుంటే రాస్తున్నారు, రాయగలుగుతున్నారు, మీకు పబ్లిషర్ లేరు అని అనిపిస్తే కాంటాక్ట్ us @Kadali Writes and Publications. We publish books. Now we have like 6 books including mine, 7. So 10 books by December undi. We'll do it later. Tarvata we are taking new writers into the firm. తీసుకుంటున్నాం. మీకు లేదు కడ్లీ గారు నాకు రాయడం ఇబ్బంది అవుతుందంటే నేనున్నా కదా, నేను అది కూడా చెప్తా. అంతే. యా, మొత్తం ఈ పాడ్కాస్ట్ చూసి ఓన్లీ ఆడవాళ్ళకే నచ్చిద్ది అనుకుంటున్నారా? మగవాళ్ళకి కూడా నచ్చే ఛాన్స్? మగవాళ్ళకి కూడా నచ్చిద్ది. నేను మొన్న రీసెంట్గా ఒకటి చేశాను, అందులో ఐ టాక్డ్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ and there were so many men who texted me. I mean like absolutely well, so many women.
బట్ 100% విమెన్ నచ్చి రిలేట్ అయ్యి అక్క మేము అనుకుందే మీరు మాట్లాడారు, కరెక్ట్గా మాట్లాడారమ్మా అని పెద్ద వయసు వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, చిన్న వయసు వాళ్ళు అందరూ చేశారు. లేడీస్ వెరీ మచ్ అంటే చాలా వెరీ ఎమోషనల్ కదా, ఎమోషనల్ అయ్యి తను వీడియో కూడా చేసి పంపించింది. అదే చిక్లెట్ గురించి, చిక్లెట్ గురించి. Yes, yes, చిక్లెట్ yes. అండ్ షీ లవ్డ్ ఇట్. బట్ ద వీడియో కానీ 50% మగవాళ్ళు కూడా వాళ్ళు రిలేట్ అయ్యారు. Wow. And they were like, you made sense, and there's nothing wrong if people troll you, because people don't like sense. People like shit. nonsense. Nonsense అంతే. Yeah, so అని వాళ్ళు అన్నారు. సో ఐ డోంట్ థింక్ ఓన్లీ విమెన్కి నచ్చిద్దని కాదు. ఐ థింక్ ఇట్స్ గుడ్, వి టాక్ గుడ్ అంతే. వి డెంట్ హేట్ మెన్ కదా, మగవాళ్ళని ఎక్కడ We are ద్వేషించాము? feminists but we don't hate men అంతే. That's the only. అది ఎంత అసహ్యంగా ఉంది వాళ్ళు చెప్పుకోవడానికి, వీఆర్ ఫెమినిస్ట్ బట్ వీ డోంట్ హేట్ మెన్ అని అంటే ఏం చేద్దాం, అలా అయిపోయింది కదా We పరిస్థితి. can't do anything. Yeah. అందరు నేను ఫెమినిస్ట్ అని చెప్పినా కూడా వినరు ఎవరు. ఫెమినిస్ట్ ఏదో అంటే terrorist లా చూస్తారు. యు హేట్ మెన్ అంతే కదా, నెక్స్ట్ డైలాగ్ అదే వస్తుంది. No, we don't No, hate we men. don't We believe love men. అంతే.